ఆప్కి అదాలత్లో ప్రముఖ గాయకుడు అనూప్ జలోటా గారి మీదున్న ఆరోపణ ఈయన ఫ్యాన్స్ ని మోసం చేశారు. అనూప్ గారు, మీ ఫ్యాన్స్ కి మీరు బాగా తెలుసు. మీరు భజన్స్ పాడారు మీరా గురించి. అలాగే మీరు ఈ ప్రపంచంలో కృష్ణ, రామ అన్న పేర్ల గురించి పాడారు. తర్వాత ఈ పాటలు కూడా పాడారు. ఈ సాయంత్రం చాలా అందంగా ఉంది, అలాగే ఆ దేవుడి పాదాభి వందనాల గురించి. అవును. కానీ మీరు జస్లిన్ వైపు వెళ్లారు. అంటే ఇది ఎవరికీ తెలియని ఒక భాగం. సో ఇలాంటి ఒక లవ్ స్టోరీ ఉందనుకోండి, ఫ్యాన్స్ కొంచెం బాధపడతారు కదా. వాళ్ళకెందుకు అంత బాధ? నేను వాళ్ళని ఎంటర్టైన్ చేయలేదా ఏంటి? లేదు, మీరు ఏమంటున్నారంటే నేను జస్లిన్ని ఫేమస్ చేయడానికే అవకాశాన్ని వాడుకున్నానంటున్నారు. చూడండి, నేను తనతో చెప్పాను, నువ్వు నాతో కనుకుంటే నీకు పేరొస్తుందని. అయితే అది జరిగింది. ఏంటంటే తనే నన్ను అప్రోచ్ అయింది, నేను తన్ను అప్రోచ్ అవ్వాలా. జస్లిన్ వాళ్ళ నాన్న నన్ను అప్రోచ్ అయ్యారు. మీరొస్తే గనుక జస్లిన్కి మంచి ఫ్యూచర్ ఉంటుందన్నా. అలాగే మంచి ఫ్యూచర్ ఉంది. ఇప్పుడు తనెంతో ఫేమస్ అయింది కదా. ఒకవేళ నా వల్ల తనకెటువంటి బాధైనా కలిగితే నేను నిజమే చెప్తాను, ఇది అసలు బాధే కాదు. మీరందరూ సంగీతం గురించి మాట్లాడండి, కానీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడొద్దు. నా నుంచి మీకు సంగీతం ఎప్పుడు రావాలన్నా తప్పకుండా అది వస్తుంది. వాళ్ళ నాన్న ఏమన్నారంటే మీరు బిగ్ బాస్కి గురు శిష్యులుగా వెళతారు, అక్కడ రిహర్సల్ చేస్తారు, పాటలు పాడతారు అన్నారు. కానీ జరిగింది వేరే కదా. లేదు లేదు, అటువంటిదేమీ అక్కడ జరగలా. నేను పాడ్డానికే వెళ్ళా. అక్కడ రిహార్సల్సే జరిగాయి. మీ బొగ్గులో పాడారు? లేదు లేదు, తను ఇక్కడ పెట్టింది, ఇక్కడెవరు పెడతారు అని అడిగానంతే. ఇదంతా జస్ట్ ఫన్ అంతే. అంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఇదొక ప్రయత్నం అంటనా అంతే. అక్కడ అయిపోయింది, అదేగా జరిగింది. ఇప్పుడు గాలి బిలా అన్నారు కదా, ఇది ఉట్టి ప్రేమ మాత్రమే కాదు, ఒక నిప్పు అని. దీనివల్ల మీరు తగలబడిపోతారన్నారు. ఇది నేను మీకు వేరే విధంగా చెప్తాను. जिंदगी से बड़ी सजा ही नहीं, जिंदगी से बड़ी सजा ही नहीं, और क्या जुर्म है पता ही नहीं, जिंदगी से. తర్వాత ఈ వాక్యాలు నా కోసం. चाहे सोने के फ्रेम में जड़ दो, चाहे सोने के फ्रेम में जड़ दो, आईना झूठ बोलता ही नहीं, आईना झूठ बोलता ही नहीं, और क्या जुर्म है पता ही नहीं, जिंदगी से बड़ी सजा ही नहीं. ఇప్పుడు నేను అబద్ధమేంటో మీకు చెప్తాను. చెప్పండి. ఏ జస్లిన్ గురించి అయితే మీరు మాట్లాడుతున్నారో ఆవిడ వల్ల మీ ఫ్యాన్స్ బాధపడలేదు, మీ పేరు పాడైపోలేదు అంటున్నారు. 2013లో ఆవిడ ఒక సినిమా చేశారు. ఆ సినిమా పేరు డర్టీ రిలేషన్షిప్. ఇది ఆల్మోస్ట్ సాఫ్ట్ పోన్ లాంటి అడల్ట్ ఫిలిం. అది వాళ్ళ నాన్నగారే తీశారు. మీరు ఆ సినిమా చూసారా? లేదు, నేను చూడలేదు, కానీ నటించడం తెలుసు. అది తెలిసి కూడా మీరు ఆవిడతో వెళ్ళడానికి ఒప్పుకున్నారా? అది నాకు తనకి నేర్పించే అవకాశం వచ్చింది, అదేగా నేను చేశా. రేపొచ్చినా సరే నేర్పిస్తాను. మీ అందరికీ ఒక విషయం, అది ఏం రేపు నేర్పిస్తారు? రాఖీ సావన్ గనుక నా దగ్గరకు వచ్చి నేను మీకు ఒక ఇంట్రెస్ట్ అయిన విషయం చెప్తాను. రాఖీ సావన్ నా దగ్గరకు వచ్చి నాకు నేర్పించండి అన్నా, నేను నేర్పుతాను. అది కాదు, మీరు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు అన్న విషయం గురించి నాకే భంగా లేదు. ఎవరైనా సరే నేను సంగీతం నేర్చుకుంటాను వస్తాను అని అన్నారంటే నేర్పుతాను రండి అనే అంటాను. నేర్చుకోండి. అనూప్ గారు, సంగీతం నేర్చుకోవడానికి వచ్చే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా మనం చెక్ చేయాలి కదా. 2017లో వాళ్ళ నాన్నగారు ఇంకో సినిమా కూడా తీశారు. ఆయన తన కూతురుని పెట్టే సినిమా తీశారు. ఆ సినిమా పేరు కూడా డర్టీ బాస్. అందులో ఒక వయసైపోయిన ఆయన ఉంటారు. ఆయన ఈ యువతి అమ్మాయి వెనకాలే తిరుగుతూ ఉంటారు. ప్రజలు ఇది మీ స్టోరీ లాంటిదే అని ఆ అన్నారు. సినిమా కూడా నేను చూడలేదు. తర్వాత నేను వెనకపడి తిరిగిందే లేదు. మీ ప్రశ్న సరిగా లేదు. నేను ఆ 2 సినిమాలు చూడలేదు, కానీ నాకు తెలుసు 2 సినిమాల్లో నటించడం నాకు బాగా తెలుసు. నువ్వు సంగీతం నేర్చుకుంటానంటే బాగా నేర్చుకో. అయితే నాకు అన్ని విషయాల మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. నాకు వాటికి ఏ సంబంధం ఉండదు. ఏది ముఖ్యం కాదు, ఎవరితో మీకు సంబంధం లేదు. నేనొకటే చెప్తా, నేర్చుకోవడంలో మీకెంత శ్రద్ధ ఉందని. చూడండి, మా ఇంట్లో ఒక గురుకులం నడుస్తోంది. ఉదయాన్నే 9 గంటలకల్లా స్టూడెంట్స్ మొత్తం వస్తారు. తర్వాత 12 గంటల వరకు ఉండి మొత్తం నేర్చుకుంటారు. నేనుంటే నేను నేర్పుతాను.
నేను గనుక లేనప్పుడు నా సీనియర్ స్టూడెంట్ వాళ్ళకి నేర్పుతాడు. ఎవ్వరి దగ్గర పైసా కూడా నేను తీసుకోను. ఇంకొకటి, నా కండిషన్ ఏంటంటే ఎవరు గిఫ్ట్ అని కూడా ఏం తేకూడదు. ఒక్కోసారి నన్ను అందరూ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. సార్ మీకోసం ఏదో ఒకటి తీసుకురావాలి అంటారు. ఏ స్వీట్ తెమ్మంటారంటారు. 2 కిలోలు బెండకాయలు తీసుకురా అంట. ఎందుకంటే అవి చాలా ఉపయోగపడతాయి. అవంటే నాకు చాలా ఇష్టం. నేను స్టూడెంట్స్తో ఏమంటానంటే ఏమీ తీసుకురావద్దంట. నాలో సంగీతం ఉంది, అది నాకు చాలా ఇచ్చిందే అంట. ఇదే విషయాన్ని నేను ప్రజలందరికీ పంచుతాను. మీరు పాడిన గజల్ ఒకటుంది, నేను అందులోంచి నోట్స్ తీసుకున్నాను. अश्कों ने रख लिया तेरे प्यार का भरम, दामन पे आ रहे थे फिर भी ठहर गए, जो जुर्म जिसमें दोनों बराबर के थे शरीक, इल्जाम जितने भी थे हमारे सर गए. ఇది గజల్. వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా బానే రాశారు. ఉంది, కానీ ఆవిడ బాగుంది. లోపల ఉన్నారు, కానీ ఇప్పుడు నింద మాత్రం మీ మీద పడింది. నిందుంది కాబట్టే నేను ఇక్కడి వరకు వచ్చాను. మీరు దానికోసమే కదా నన్ను పిలిచారు. కానీ ఒక ముఖ్యమైన ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఉంది. సో ఆ జవాబు ఏంటంటే, అందులో మంచి సాహిత్యం ఉంది. कि चाहे గోల్డ్ सोने के ఫ్రేమ్ లో फ्रेम में అద్దం जड़ दो, కనుకుంటే आईना అది झूठ నిజమే बोलता है. చెప్తుంది. మీరు నన్ను ఏమడిగినా కూడా దానికి కరెక్ట్ సమాధానం ఉంటుంది. ప్రజల నుంచి ఎవరైనా ఏదైనా అడగాలనుకుంటున్నారా? మీరు అడగండి. సార్, ఈ విషయం మీడియాకు తెలిసినప్పుడు అదే ఆ జెస్లిన్ గురించి వాళ్ళ నాన్న ఏమన్నారంటే చాలా డిప్రెషన్లో పడిందని, మీ దగ్గర సంగీతం నేర్చుకోవాలని తను వచ్చింది. మీ ఇద్దరు కలిసి ఆ అమ్మాయికి కన్యాదానం చెప్పాలని చెప్పారు. ఓకే, ఆయన అలా చెప్పినప్పుడు ఆయనకసలేమీ తెలీదు. నా మనసులో ఏముంది అనేది అతనికేమీ తెలీదంట. కాని ఆయన మనసులో ఇదే ఉంది, మేమిద్దరం కలిసి అతన్ని మోసం చేశామని. ఆయన మనసులో ఇదే ఉంది. నేనొచ్చిన వెంటనే ఇదే చెప్పాను ఆయనకి. మీకు చెప్పిన విషయం గుర్తుందా? నేను వెళ్ళేటప్పుడు మేము ఒక గురు శిష్యుల్లాగే లోపలికి వెళ్తాం అని. కరెక్టేనా అన్నా? మేము లోపలికి వెళ్ళిన తర్వాత తను వేరే విధంగా మాట్లాడుతోంది. నేను వాళ్ళ నాన్నతో అన్నాను, మీరెప్పుడైనా నన్ను జస్లిన్తో చూశారా అని. ఆయన చూడలేదన్నాడు. మరి మీరెందుకు ఈ విధంగా అనుకుంటున్నారన్నా? తర్వాత ఆయనకి అర్థమైంది ఇందులో ఏమాత్రం నిజం లేదు అని. ఆయనే నాతో అన్నారు. ఏమన్నారంటే, ఇలా అయిన తర్వాత మానిద్దరం కలిసి జస్లిన్ పెళ్లికి కన్యాదానం చేద్దామని. అనూప్ గారు, ప్రజలు ఏమనుకుంటున్నారంటే జస్లిన్ వాళ్ళ నాన్న, జస్లిన్, అనూప్ జలోటా ఈ ముగ్గురు కలిసి ప్రజల్ని మోసం చేయడం కోసం ఈ డ్రామా ఆడారు అని అంటున్నారు. ఖచ్చితంగా కాదు. నిజమేంటో అది నేను మీతో చెప్పాను. తర్వాత అర్థం చేసుకోవాలా చేసుకోవద్దా అనేది మీ బాధ్యత. ఇప్పుడు 30th డిసెంబర్ కల్లా జస్లిన్ బయటకొస్తుంది. అప్పుడు మీకు తెలుస్తుందిగా, మేమిద్దరం కలిసి బయటకు ఎక్కడికైనా వెళ్ళి తిరుగుతామా అనేది. నేను తన్ని ఏ హోటల్కి తీసుకెళ్తానా అని కూడా మీరు చూస్తారు. వచ్చిన తర్వాత మీరే అయితే అడగండి. మీరు ఏం చెప్పదలుచున్నారు? ఈ డ్రామాలో మీరు ఇన్వాల్వ్ అవ్వలేదు, బిగ్ బాస్ లో వాళ్ళందరూ కలిసి ఈ రిలేషన్షిప్ డ్రామా ఆడారని అంటున్నారా? అందులో ఎవరెవరున్నారన్నది నాకు తెలియదు. కానీ అక్కడ జస్లిన్ నాకిచ్చిన సమాధానం, దానికి నేను అక్కడ అలాంటి నిర్ణయం అనేది అసలు తీసుకోలేదు. అయితే అది ఎవరు నిర్ణయించుకున్నారు, ఎవరు చెప్పారు, ఇలాంటివన్నీ బయటకొచ్చిన తర్వాత అంతా క్లియర్ అవుతాయి కదా. అప్పుడు నా మనసులో జస్లిన్ మీద ఎటువంటి రొమాంటిక్ యాంగిల్ అనేది అస్సలు ఉండదు. అదేంటంటే 000. మీరు స్టోరీని చాలా బోరింగ్ గా మార్చేశారు. ఎందుకు బోరింగ్ అంటారు? ఆ అమ్మాయి బయటకు వచ్చిన తర్వాత మీరు ఊరుకుంటారా? దాన్ని పెద్ద ఇష్యూ చేస్తారు కదా. మీరు అడగండి. నా క్వశ్చన్ ఏమంటే, ఇంతకు ముందు ఆలియా భట్ చెప్పిన జోక్ చాలా బాగుంది. దానివల్ల మీరు బిగ్ బాస్ వెళ్ళినప్పుడు నుంచి అప్పుడ్నుంచి మీ జోకే బయటకొచ్చాయి. అప్పుడ్నుంచి మీ జోక్ ఏదైనా వినారా? దీని గురించి మీ సమాధానం నేను ఏంటి? ఒక జోక్ విన్నాను. అది నా ఎదురుగా మోడీ ఇలా నుంచున్నారు. అందులో ఏమన్నారంటే, ఆయన నువ్విలా నుంచుంటే ప్రజలు కొన్నాళ్లకి పెట్రోల్ డీజిల్ ధరలు మర్చిపోతారని. సార్, మీరు చెప్పిన ఒక ఇంకోటి ఒక జోక్ కూడా ఆర్టికల్లో చాలా ఏమనొచ్చిందంటే, famous అండి. వయసు అయిపోయిన తర్వాత తల తిరగడం మొదలవుతుందని అంటారు, కానీ ఈయన విషయంలో మిగతా వాళ్ళ తలలు తిరుగుతున్నాయి. ఇప్పుడు నేను మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తా. నేను అది చెప్పిన తర్వాత మీరు కంటిన్యూ చేయండి. నాకు 65 ఏళ్లు దాటాయి. అయితే అక్కడ ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి 35 ఏళ్ల కంటే ఎక్కువ లేవు. అందరూ డాక్టర్ని పిలుస్తూనే ఉన్నారు. రోజూ డాక్టర్ని కలుస్తున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో సమస్య. నేను ఒక్కరోజు కూడా డాక్టర్ని కలవలేదు. 1 నెల. ఎందుకంటే నా ఆరోగ్యం గురించి నాకు తెలుసు. నేనక్కడ ఒక్కరోజు కూడా పగలుపూట నిద్రపోలేదు. పగలసలు నిద్రపోలేదు, ఎందుకంటే రాత్రిపూట నిద్రపోతాను. అయితే అక్కడ పరిస్థితి ఏంటంటే, మనం గనక పడుకున్నప్పుడు బయటికి వెళ్ళి వాళ్ళ ప్లాన్లు వాళ్ళు వేసేసుకుంటూ ఉంటారు.
రాత్రంతా అలా గడిపేస్తూ ఉంటారు. ఎవరైనా ఈ విధంగా ఉంటారా చెప్పండి? ఇలా ఉంటే ఎలా? నేనెప్పుడూ వాళ్లతో ఒకటే అంటాను, రాత్రులు పడుకోండి, పగలు ప్లాన్లు వేసుకోండి అని. అక్కడ ఈ విధంగానే ఆటలన్నీ సాగాయి. ఇప్పుడు ఈ విషయాలన్నీ చెప్పడానికి, ఈ అఫైర్ని బయట పెట్టడానికి మీరు చాలా డబ్బు తీసుకున్నారని విన్నాను. చూడండి, నేను ఇప్పుడు కాంట్రాక్టు గురించి డిస్కస్ చేయడం కుదరదు. కానీ నేనొక విషయం మాత్రం చెప్తా. అయితే ఇది నిజమే చెప్తున్నా. నేను బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు ఫినాన్షియల్గా లాస్లో ఉన్నాను. నేనెంత సంపాదించినా అది ఒక్కో వారం అంత తక్కువగానే వస్తూ ఉంటుంది. నాకు ఫినాన్షియల్గా అది లాస్ అంటే అయితే అది నాకు పెద్ద సమస్య ఏం కాదు. ఎందుకంటే తర్వాత ఆప్కి అదాలత్కు వెళ్ళి బాగా సంపాదిస్తాను కదా. నేను అక్కడ వదిలేసిన డబ్బు ఇప్పుడు రజిత్ సార్ దగ్గర తీసేసుకుంటా.